ఆడవారితో పోలిస్తే మగవారు త్వరగా ఫిట్గా మారతారు. ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత బరువుని తగ్గించుకోవటానికి ఆడవాళ్ళు చాలా ట్రై చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకున్నంతగా రిజల్ట్ అయితే ఉండదు. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్, థై ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్ అస్సలు తగ్గవు. దీంతో వారు చూడగానే లావుగా కనిపిస్తారు. ఆ ఫ్యాట్ తగ్గి ఫిట్గా మారేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్నో డైట్స్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారు, అయినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. దీనికి కారణం బాడీలో ఉండే కొన్ని హార్మోన్స్. బరువు తగ్గేందుకు డైట్ చేస్తే సరిపోదని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ల ప్రభావం వల్ల బరువు పెరుగుతారు. అయితే ఆడవారిలో బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ముఖ్య కారణం కార్టిసాల్ అనే హార్మోన్. ఇది పెరగడానికి కారణం సరైన నిద్ర లేకపోవటం. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి డైట్ చేసి బాడీకి విటమిన్స్ అందకుండా చేసే బదులుగా స్ట్రెస్ని తగ్గించుకోవటం మంచిది. కార్టిసాల్ని తగ్గించాలి. దీనికి హాయిగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. అయితే నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరుగుతుందని, దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలని, దీంతో పాటు ఖచ్చితంగా వర్కౌట్స్ అంటే కనీసం 10,000 అడుగులైనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే చాలా వరకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అయితే ఇక ఆర్మ్ ఫ్యాట్ కూడా ఆడవారికి ఉండే మరొక సమస్య. దీనికి కారణం బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉండటం. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఇన్సులిన్ తగ్గేందుకు డైట్ కాకుండా స్నాక్స్, జంక్ ఫుడ్ తగ్గించాలి. అంటే కేక్స్, పేస్ట్రీస్, జంక్ ఫుడ్ వంటి వాటిని తగ్గించడం మంచిది. వీటి వల్ల ఆర్మ్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇవి తినాలనే కోరిక రావడానికి కారణం క్రేవింగ్స్. దీని కారణంగా ప్రోటీన్ తీసుకోవడం మంచిది. అంటే రోజు కనీసం ఒక 100 గ్రాముల ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ తీసుకోవాలి. దీనికోసం 2 గుడ్లు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రోజుకి సరిపోయేంత ప్రోటీన్ అందుతుంది. దీంతో ఆర్మ్ ఫ్యాట్ అనేది ఇండైరెక్ట్గా తగ్గుతుంది. ఆడవారిలో బ్యాక్ ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండటం. పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజన్ పెరిగి ఫ్యాట్ పెరుగుతుంది. దీనిని తగ్గించుకోవాలనుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. గ్రీన్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆకుకూరలు, B12, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయటం చాలా ముఖ్యం.